హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు అండ్ లాస్ట్ వరకు కూడా చూడండి. అండ్ ఇది నిజంగా ఒక సూపర్ న్యూస్. అదేంటంటే యాక్సెంచర్ లో జాబ్స్ అయితే వచ్చాయి, నోటిఫికేషన్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది అండ్ హైబ్రిడ్ ఆప్షన్స్ తో. అవును, నిజంగా ఇది 2025 కి యాక్సెంచర్ నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్, డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ పోస్టులకి గాను రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. అండ్ నిజంగా ఇది ఫ్రెషర్స్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ లో 2 జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్. ఇందులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ వర్క్ కూడా కలిపి హైబ్రిడ్ వర్క్ స్టైల్ ఉంటుంది. అండ్ ఆఫీస్ లొకేషన్ మనం చూసుకున్నట్టయితే బెంగళూరు అండ్ డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ కి జాబ్ లొకేషన్ గుర్గావ్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ పోస్ట్ కి శాలరీస్ చూసుకున్నట్లయితే సుమారుగా 26,600 రూపీస్ పర్ మంత్ అనేది శాలరీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ డోర్ అండ్ అంబిషన్ బాక్స్ లాంటి వెబ్సైట్స్ ద్వారా అయితే తీసుకున్న డేటా మాత్రమే. సో రియల్ గా అయితే ఇంకొంచెం తక్కువ లేదా ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఇది ఒకసారి రికగ్నైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ పోస్ట్ కి మీరు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కొన్ని స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అదేంటి అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్స్ గురించి తెలిసి ఉండాలి అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీకు తెలిసి ఉండాలి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ప్రెజర్ లో కూడా వర్క్ చేయగలిగే కెపాసిటీ అనేది మీకు ఉండాలి. అండ్ ఫైనల్ వన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్ అనేది మీకు ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ స్కిల్స్ కానీ మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ జాబ్కి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మినిమం 18 years ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో 18 years ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ నుంచి ఫస్ట్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది, దాని తర్వాత టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అసెస్మెంట్ లో 2 దశలు, ఒకటి కాగ్నిటివ్ అసెస్మెంట్, ఇది ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ అబ్జాక్ట్ రీజనింగ్, 50 minutes టైం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్, ఇది వచ్చేసి సెంటెన్స్ మాస్టరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్, 30 minutes టైం అనేది ఉంటుంది. అండ్ మనం రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఈ పోస్ట్ కి గాను రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈమెయిల్, వెబ్, చాట్ లాంటి నాన్ వాయిస్ ఇంటరాక్షన్ లో యూజర్స్ కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ మెంబర్స్ తో కలిసి వర్క్ చేసేటప్పుడు టాస్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఇన్ టైంలోనే సాల్వ్ చేసే కెపాసిటీ అనేది మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ రిక్రూట్మెంట్ లో ఫ్రెషర్స్ కి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అడగట్లేదు. సో ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా ఇది ఒక మంచి అవకాశం అయితే మనం చెప్పాలి. అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే అప్లై చేయడానికి యాక్సెంచర్ వారి అఫీషియల్ వెబ్సైట్ లేదా నోటిఫికేషన్ ఇచ్చిన లింక్ ద్వారా అయితే మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేది పంపిస్తే అవి అయితే రిజెక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ డేట్ అసలు మర్చిపోద్దు, July 29th, 2025 ఈ టైం లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందే అప్లై కూడా చేసుకోవచ్చు, అది ఇంకా మంచి ప్రాసెస్. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది అవసరం లేదు ఈ అప్లికేషన్స్ సెండ్ చేయడానికి. అండ్ జెన్యూన్ గా ఏ కంపెనీస్ అయినా సరే డబ్బులు అడగవు. జెన్యూన్ కంపెనీస్ అయితే డబ్బులు అడిగితే వాళ్ళు స్కామర్స్ అని మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడైనా ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై చేస్తూ రిజెక్ట్ అయితే ఇది నిజంగా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియో చూసిన వెంటనే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.